హాయ్ గైస్, ఈ వీడియోలో మనం అనసూయదేవి గురించి తెలుసుకుందాం. అనసూయదేవి అత్రి మహర్షి యొక్క భార్య. ఒకానొక సందర్భంలో లక్ష్మీ, పార్వతి, సరస్వతీ దేవులకు ఈ భూమి మీదే మహాపతివ్రత అయినటువంటి స్త్రీ ఎవరా అని తెలుసుకోవాలని కోరిక కలిగింది. అదే విషయాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు తెలియజేస్తారు. అయితే త్రిమూర్తులు ముగ్గురు కూడా నిస్సంకోచంగా అనసూయదేవియే అతి మహాపవిత్రమైనటువంటి స్త్రీ అని చెబుతారు. అందులకు నిరాకరించిన మాతలు మీరు దాన్ని నిరూపించాల్సి ఉంటుంది అని చెబుతారు. సరేనని చెప్పి త్రిమూర్తులు ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషంలో అత్రి ఆశ్రమమునకు చేరుకుంటారు. ఆ సమయమున అత్రి ఆశ్రమంలో ఉండగా తపస్సుక అడవులకు వెళ్తారు. అప్పుడు అనసూయదేవి మాత్రమే కుటీరంలో ఉంటుంది. భిక్ష స్వీకరించటానికి లోపలికి రమ్మని చెప్పగా త్రిమూర్తులు అమ్మా, మేము భిక్ష స్వీకరించాలంటే ఒక షరతు ఉందని చెబుతారు. ఏమిటి అది అని అడగగా, అమ్మా, మాకు భిక్ష వడ్డించే స్త్రీ దిగంబరిగా ఒంటి మీద ఒక్క నూలిపోగు కూడా లేకుండా వడ్డిస్తేనే మేము భుజిస్తాము, లేదంటే భోజనం చేయము అని చెబుతారు. అనసూయదేవి ఒక నిమిషం ఆలోచించి సరేనని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చుండబెడుతుంది. అయితే ముగ్గురిపైన కూడా తన మంత్రశక్తి, తపశ్శక్తిని ఉపయోగించి మంత్రజలం చల్లి వారిని పసిపిల్లలుగా మారుస్తుంది. పసిబాలకులుగా మారిన త్రిమూర్తులకు తన అన్నం వడ్డిస్తుంది. భోజనానంతరం వారిని మరలా బ్రాహ్మణ స్థితిలోకి మారుస్తుంది. అయితే తనకి ఒక కోరిక కలిగి తన బిడ్డలుగా ఆ పసిబాలకులను ఎందుకు పెంచుకోకూడదని మరలా మంత్రజలం చల్లి వారిని పసిబాలకులుగా మార్చి తన దగ్గరే ఉంచుతుంది. అలా ఆ పసిపిల్లలను తన బిడ్డలుగా సాకుతుంది. ఎంతకాలం అయినప్పటికీ తమ భర్తలు రాకపోయేసరికి లక్ష్మి, సరస్వతి, పార్వతీ దేవులు అనసూయమాత దగ్గరకు వస్తారు. వచ్చిన వారు త్రిమూర్తులని, మేము పంపగా వచ్చారని, నీ పాతివ్రత్యం పరీక్షించడానికే వచ్చారని చెప్పి తమ భర్తలను తమకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటారు. అనసూయమాత అలాగే చేస్తుంది. ఏం వరం కావాలని త్రిమూర్తులు అడగగా, త్రిమూర్తుల అంశతో నాకు ఒక బిడ్డ కావాలని కోరగా దత్తాత్రేయుడు జన్మిస్తారు. ఇప్పటికీ అనసూయదేవి దేవాలయాలు ఎన్నో మనం చూడవచ్చు.